వెల్కమ్ టు మై హోమ్ అండ్ వరల్డ్. మన భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉండే పుష్కర్ తీర్థం గురించి ఇవాల్టి వీడియోలో చెప్పుకుందాం. ఈ పుష్కర్ సరస్సు ఒడ్డున జగత్పిత బ్రహ్మ దేవాలయం ఉంది. మన దేశంలో బ్రహ్మదేవునికి ఉండే ఒకే ఒక విశిష్ట ఆలయం ఈ పుష్కర్లోనిదే. ఈ ఆలయం సుమారు 2000 సంవత్సరాల కంటే పురాతనమైనది. బ్రహ్మదేవుని ఆలయానికి ఎదురుగా ఉండే పుష్కర్లోని ఘాట్ ప్రధానమైన పుష్కర్ ఘాట్. ఈ పుష్కర్ని తీర్థరాజంగా పిలుస్తారు. ఈ పుష్కర్లో స్నానం చేసి బ్రహ్మ ఆలయాన్ని సందర్శించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. పద్మపురాణం ప్రకారం వజ్రనప అనే రాక్షసుడు ప్రజలను హింసించడం వల్ల బ్రహ్మదేవుడు వెంటనే తన తామర పువ్వు విసిరి రాక్షసుని సంహరించాడట. అప్పుడు తామర రేకులు 3 ప్రదేశాలలో పడటం వల్ల 3 సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని వరుసగా పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్గా పిలుస్తారు. అప్పుడు ప్రధాన పుష్కర్ సరస్సు వద్ద బ్రహ్మగారు యజ్ఞం చేయాలని తలచారట. రాక్షసుల దాడి జరగకుండా పుష్కర్ తీర్థం చుట్టూ కొండను సృష్టించారు. దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూర, తూర్పున సూర్యగిరి. అంతేకాకుండా యజ్ఞ నిర్వహణకు దేవతలను కాపలాగా ఉంచారు. అతని భార్య సరస్వతి తన సహచర దేవతలైన లక్ష్మీ, పార్వతీ, సచీదేవులను పిలవటానికి వెళ్ళింది. యజ్ఞంలో ముఖ్యమైన భాగమైనటువంటి ఆమె లేకపోవడం వల్ల యజ్ఞం ఆలస్యం అవుతుందని బ్రహ్మదేవుడు తలచి అక్కడే ఉన్న గుజర్ వంశానికి చెందిన గాయత్రీదేవిని వివాహం చేసుకుంటారు. గాయత్రి బ్రహ్మలు యజ్ఞం పూర్తి చేస్తారు. గాయత్రి బ్రహ్మలను చూసిన సరస్వతీదేవి కలత చెంది బ్రహ్మకు ఎక్కడా ఆలయాలు ఉండవని శపించి రత్నగిరి కొండపైకి వెళ్ళి ఒక నీటి బుగ్గగా ఉద్భవిస్తుంది. ఆమె గౌరవార్థం కొండపై సరస్వతీదేవికి ఆలయం నిర్మించారు. ఇక్కడ సరస్వతిని సావిత్రిగా పిలుస్తారు. సుమారు 900 మెట్లతో ఈ కొండపైకి దారి ఉంటుంది. రోప్వే ఉంది. మేము వెళ్ళినప్పుడు పని చేయలేదు. ఎక్కగలం అని దృఢంగా ఉన్నవాళ్ళు, అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, లేదంటే వెళ్ళలేరు. మధ్యలో ఎటువంటి నీడ ఉండదు. ఇక్కడే ఉండే పండితుల చేత సంకల్పం చెప్పించుకొని అప్పుడు ఈ పుష్కర్ తీర్థంలో స్నానం చేసి తర్వాత బ్రహ్మ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళాం. బ్రహ్మ ఆలయం రాతి పలకలతో నిర్మించారు. శిఖరం దాదాపు 70 అడుగుల ఎత్తులో ఎరుపు రంగులో ఉంటుంది. బ్రహ్మదేవుని విగ్రహం పాలరాతితో నిర్మించి ఉంటుంది. ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన బ్రహ్మ విగ్రహం 4 చేతులలోనూ అక్షమాల, పుస్తకము, కమండలము, కూర్క ఉంటాయి. గాయత్రి విగ్రహం బ్రహ్మకు ఎడం వైపు ఉంటుంది. సరస్వతి విగ్రహం కుడివైపు ఉంటుంది. బ్రహ్మాలయం దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు ఒక శివుని లింగం కనిపించింది. అలాగే వేరొక ప్రక్క ఆంజనేయ స్వామి చిన్న గుడి మాత్రం కనిపించింది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలకు గదలు ఇలా పక్కన ఉంటున్నాయండి. అలాగే మనం ఈ క్షేత్రంలో చక్కగా షాపింగ్కి అయితే చాలా బాగుంటుంది. రేట్లు అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎక్కువగా చెక్కతో చేసిన వస్తువులు, లెదర్తో చేసిన వస్తువులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మేము రంగ్జీ టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ రంగ్జీ టెంపుల్ బ్రహ్మదేవుడి టెంపుల్ దర్శనం తర్వాత వెళ్ళాము. అంటే ముందు లోకల్లో ఉండే గుళ్ళన్నీ చూసుకున్న తర్వాత సావిత్రీదేవి టెంపుల్కి వెళ్ళాలని అయితే మేము నిర్ణయించుకున్నాం. ముందుగా రంగ్జీ టెంపుల్కి వెళ్ళాం. దేవాలయాల్లో దేవుడి విగ్రహాలను చూపించడానికైతే అనుమతించలేదు కాబట్టి దేవుడి చుట్టూ ఉండే ప్లేస్ మాత్రం చూపిస్తున్నాను. అలాగే ఈ రంగ్జీ టెంపుల్లోనే చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. రంగ్జీ టెంపుల్ని చూసిన తర్వాత మేము వరాహ టెంపుల్కి వచ్చాం. వరాహ టెంపుల్ కూడా తప్పకుండా చూడాల్సిన ఆలయం. బ్రహ్మ పుష్కర్లో రంగ్జీ టెంపుల్ తర్వాత చూడవలసిన మరొక ఆలయం వరాహ టెంపుల్ అండి. వరాహ టెంపుల్ కూడా చాలా ప్రాముఖ్యత పొందింది. అలాగే ఎన్నో కూల్చివేతల తర్వాత, అంటే దండెత్తి వచ్చారు, ఆలయాలను కూల్చేశారు అనే విషయాలు మనం వింటూనే ఉండేవాళ్ళం. అలా ఎన్నో విధ్వంసాల తర్వాత మళ్ళీ పునరుద్ధరించిన ఆలయాలండి ఇవి.
సో వరాహస్వామి అయితే ఇలా ఉన్నాడు, దర్శనం చేసుకోవచ్చు. అలాగే తరువాత శ్రీరామ వైకుంఠనాథ్ మందిర్కి వెళ్ళాం. ఇది రామ వైకుంఠనాథ్ మందిర్. ఇది కూడా చాలా విశిష్ట ఆలయం. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఆలయాలన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం నాటి ఆలయాలనేసి చెప్తున్నారు. అలాగే విస్తీర్ణం మంచి ప్లేస్లో, చుట్టూ ఎంతో వైశాల్యం కలిగినటువంటి ప్లేస్లో చూసామండి. ఈ రామ వైకుంఠనాథ్ మందిర్ తర్వాత మేము ఈ దగ్గరలో ఉండే టెంపుల్ ఈ రంగ్జీ టెంపుల్, వరాహ టెంపుల్, రామ వైకుంఠనాథ్ మందిర్ చూసేసి మేము సరస్వతీదేవి గుడి అంటే సావిత్రీదేవి టెంపుల్ చూడటానికైతే వెళ్తున్నామండి. మేము ఈ క్షేత్రానికి టూరిస్ట్ బస్సులో వెళ్ళాము. అలా కాకుండా ట్రైన్కి మేము విడిగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి దగ్గరలో ఉండే అజ్మీర్కి ట్రైన్లో చేరుకోవచ్చు. అజ్మీర్ నుంచి పుష్కర్కి బస్సులో చేరుకోవచ్చు. అలాగే మేము ఆటోని మొత్తం లోకల్ టెంపుల్స్ అన్నీ చూడటానికి తీసుకున్నాం. ఇంగి కనిపిస్తున్నదే సరస్వతీదేవి టెంపుల్కి వెళ్ళటానికి ఈ దారి గుండానే వెళ్తే ఆ కనిపిస్తున్న కొండే రత్నగిరి అండి. సరస్వతీదేవి అంటే సావిత్రి అమ్మవారి ఈ కొండపైనే కొలువున్నారనమాట. మనం కొండ ఎక్కుతున్న కొలది మనకి భూభాగం యొక్క ఎత్తు అయితే ఈ విధంగా ఉంటుంది. దాదాపు సుమారు 900 అడుగులు 900 మెట్లు ఎక్కి కొండనైతే పైన అమ్మవారి ఆలయాన్ని అయితే చేరుతున్నాము. సో మాకైతే ఎక్కడానికి సుమారు 1 గంట పట్టింది. ఎక్కిన తర్వాత మధ్యాహ్నం 11:30 to 2 o'clock వరకు కూడా మనకి టెంపుల్ క్లోజ్ ఉంటుందండి. తర్వాత 2కి ఓపెన్ చేస్తారు. సో అక్కడి నుంచి ఇలా లోపలికి వచ్చి సరస్వతి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. పైనుంచి చూడటానికి ఈ పుష్కర్ తీర్థం అంతా కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ఫోటోలో మీరు చూడొచ్చు, ఈ మధ్యలో కనిపిస్తున్న లేక్ ప్రత్యేకించి పుష్కర్ అనమాట అండి. పుష్కర్ చుట్టూ ఈ క్షేత్రం ఉంటుంది. ఇక మేము దర్శనం అయిపోయిన తర్వాత, సరస్వతీదేవి దర్శనం అయిన తర్వాత ఈ మెట్ల గుండానే దిగి వచ్చేసి కిందకు వెళ్ళిపోతామండి. వెళ్ళాము. సుమారు 1 గంట వెయిట్ చేసిన తర్వాత మాకు దర్శనం అయితే జరిగింది 2 గంటలకి. ఇక మేమైతే కొండ దిగి వచ్చేస్తున్నామండి. ఇది పుష్కర్ తీర్థం యొక్క విశేషాలు. నెక్స్ట్ మేము చూసినవన్నీ కూడా ఒక్కొక్క వీడియోగా పెడుతూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మేము ఈ టూర్లో చూసిన మరిన్ని క్షేత్రాల గురించి చెప్పే వీడియోలు మీకు కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.